ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. భారత పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి సస్పెండ్ చేయాలని సత్తుపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి కట్టుబడి పాలన చేస్తామని దేవుడి మీద ప్రమాణం చేసి పదవిలోకి వచ్చిన మంత్రి అంబేద్కర్ను అవమానించడం వెనుక బీజేపీ ఆర్ఎస్ఎస్ల రహస్య ఎజెండా ఉందని, ఇది పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా నోటి వెంట బయటపడిందని అన్నారు. కుల మతాలకు అతీతంగా ఆనాటి బ్రిటిష్ పాలకులతో పోరాడి ఎందరో ప్రాణత్యాగాలు చేసి అమరులై ఈ దేశాన్ని విదేశీయుల చెర నుండి విముక్తి కలిగించారని, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఏనాడు బీజేపీ ఆర్ఎస్ఎస్లు పాల్గొనలేదని, భిన్నత్వంలో ఏకత్వం అయిన భారతదేశాన్ని మతాల పేరుతో విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుందని, ఇలాంటి కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, కాంగ్రెస్, సిపిఐ తదితర రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. అంబేద్కర్ గారిని పార్లమెంటులో ఒక పశువు అవమానించింది. పశువు అని ఎందుకంటున్నానంటే, నేను ఈ దేశంలో మనోవాదాన్ని, ఈ దేశంలో మతోన్మాదాన్ని, ఈ దేశంలో ఫాసిజాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఈ దేశ ప్రజల యొక్క మనోభావాలకు విలువ లేకుండా పరిపాలన చేస్తున్నారు. కాబట్టి దీని పశువు అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఏమంటాడు కేంద్ర హోమ్ మినిస్టర్? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను పరిపాలన చేస్తానని చెప్పినటువంటి అమిత్ షా అంబేద్కర్ 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 అనే ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ 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 అనే కంటే ఓ దేవుడా ఓ దేవుడా ఓ దేవుడా అంటే మీకు స్వర్గంలో స్థలం దొరికింది, దేవుణ్ణి ఉచ్చరించండి, అంబేద్కర్ వద్దని చెప్తారు. అంటే ఎవరి దేవుడు వాళ్ళకున్నారు, ఎవరి మతం వాళ్ళకుంది, ఎవరి కులం వాళ్ళకుంది. కానీ ఈ దేశం సెక్యులర్ దేశం, ఈ దేశ రాజ్యాంగం, ఈ దేశ ప్రజాస్వామ్యం, ఈ దేశ సార్వభౌమత్వం, దీనిని రాయటం కోసం 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన సాగిస్తే, ఈ దేశాన్ని ధ్వంసం చేస్తే మళ్ళా పునర్నిర్మించడం కోసం జరిగినటువంటి పెద్ద పోరాటంలో అంబేద్కర్ గారు చైర్మన్ గా రాజ్యాంగ కమిటీ ఏర్పాటు చేసుకుని 78 సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉంటే, ఈ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఈ దేశంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఇలా అంబేద్కర్ గారిని అవమానించారు. కాబట్టి విద్యులైనటువంటి ఈ దేశ ప్రజలు ఖండిస్తా ఉన్నారు. చూడండి, మీరు ఎక్కడ పడితే అక్కడ ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఎక్కడ పడితే అక్కడ ఖండిస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తున్నాం, బీజేపీ పెద్దలకు కానీ, ఆర్ఎస్ఎస్ మతవాదులకు కానీ, మతోన్మాదులకు కానీ ఒకటే చెప్తా ఉన్నాం, ఈ దేశంలో హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, జైన్లు, పార్సీలు ఇట్లా చెప్పుకుంటే అనేక జాతులు ఉన్నాయి. అనేక జాతులు, అనేక కులాలు, అనేక మతాలు కలిగినటువంటి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఖబర్దార్ బిడ్డలారా, ఈ దేశ ప్రజలని గోరి కడతారని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, మన పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, ఈ దేశ సార్వభౌమత్వం కాపాడుకోవాలంటే, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే, ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే, ఈరోజు ఈ దేశంలో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని కూడా నీ కులమేంటని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆలోచన చేయండి మీరు. రాహుల్ గాంధీని కూడా నీ మతమేంటని ప్రశ్నిస్తున్నట్టు పరిస్థితి ఉంది. అంటే మైండ్ గేమ్ ఆడుతూ మానసికంగా ఈ దేశ ప్రజల ముందు హిందూ మతం నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య స్విచ్ పెట్టడానికే ఈ రకమైనటువంటి మైండ్ గేమ్ ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది అనుకుంటా ఉన్నారు, రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నారు, లేదంటే ఖడ్గే గారిని అడుగుతున్నారు, ఖర్గే గారిని అడుగుతున్నారు, సోనియా గాంధీ గారిని అడుగుతున్నారు, మనమంతా అని చెప్పి చాలా మంది మానసిక ఆందోళనలో పడతా ఉన్నారు. నిజమిది. కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీగా, ఇతర కమ్యూనిస్టు పార్టీలుగా రవి గారు మాట్లాడుతూ చెప్పారు, ఇప్పుడు ఈ దేశంలో మతోన్మాద బీజేపీ రాబోతా ఉంది. ఇది పెద్ద ప్రమాదం. ఇది ఫాసిజం, హిట్లర్ రకాలైన సాంప్రదాయాలు ఉన్నాయి.
ఆ సాంప్రదాయాలు మొత్తాన్ని కూడా పక్కన పెట్టి ఇవాళ పిచ్చి పిచ్చి ఆలోచనలు వాళ్ళ మెదడులో ఉన్నటువంటి మనోభావాల మొత్తాన్ని కూడా మనోభావాల మొత్తాన్ని కూడా ఈ దేశం మీద రుద్ది ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం బీజేపీని, ఈ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో మీ పాత్ర ఏంటి? మీ వీర్ సావర్కర్ పాత్ర ఏంటి? మీ ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటి? ఏనాడైనా మీరు 3 రంగుల జెండాని గౌరవించారా? ఈ జాతీయ జెండాని గౌరవించారా? జాతీయ జెండాని తయారు చేసినటువంటి పింగళ వెంకయ్య గారికి ఈ మధ్యకాలంలో మీరు వర్ధంతులు జయంతులు చేస్తా ఉన్నారు. అసలు ఈ 3 రంగుల జెండాను మేము ఆమోదించట్లేదని చెప్పి మీ వీర్ సావర్కర్ చెప్పినటువంటి పరిస్థితి మీకు తెలియదా? అంటే ఈ దేశ ప్రజల మనోభావాలు, ఈ దేశ జాతీయ గీతాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని, ఈ దేశ మానవ హక్కుల్ని సైతం హరించే పద్ధతుల్లో బీజేపీ పరిపాలన కొనసాగుతూ ఉంది. అందులో భాగంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించే పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారి యొక్క పేరుని ఉచ్చారణ చేయకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి